ఉన్నాయి అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క వీడియోలో. సో మా సో కమింగ్ టు మై సెల్ఫ్, నా పేరు వెంకట్. నేను ప్రజెంట్ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. సో నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 8639364290. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, మీకు ఎటువంటి సందేశాలు ఉన్నా, లైక్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో వాట్సాప్ ఆల్సో కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఈ యొక్క వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో మీ యొక్క లైక్ టర్మ్ అని మెసేజ్ చేయండి, లేదా నా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు రీచ్ అవుట్ అవ్వచ్చు. సేమ్ ఇదే కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఈ ఈ యొక్క వీడియోను మీరు చివరి వరకు చూసి లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్. సో ఈరోజు ఈరోజు వచ్చేసి మెయిన్ టాపిక్ ఏంటి అంటే టర్మ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్లో టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ యొక్క కంపెనీలో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమున్నాయి, ఆ యొక్క పాలసీస్ గురించి నేను ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఎంత ఏజ్ నుంచి ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం స్టార్ట్ చేయాలి, సో లైక్ అప్ టు ఎండ్ ఎంత వరకు అనేది మనము ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ టెన్యూర్ తీసుకోవాలి, 30 ఇయర్సా 40 ఇయర్సా అనేది చెప్తాను, ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియమ్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఈ యొక్క వీడియోలో ఎండ్ టు ఎండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్గా ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టర్మ్ ఇన్సూరెన్స్. సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్. ఎవరైనా కొత్త మెంబర్స్ని ఈ యొక్క వీడియో చూస్తుంటే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వారి నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ. సో కమింగ్ టు మెయిన్ టాపిక్లోకి వెళ్తే, సో లైఫ్ ఇన్సూరెన్స్ నాకెందుకు, సో మెనీ మెంబర్స్ టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇవి నాకు ఎందుకు అవసరం, దేనికి దీన్ని ఎవరు తీసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అనేది సో మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు ఫస్ట్ ప్రొటెక్షన్ అన్నమాట. సో మీరు సపోజ్ మన ఫ్యామిలీలో సపోజ్ ఒక లైక్ ఎక్స్ అనే పర్సన్, సపోజ్ ఆ ఎక్స్ అనే పర్సన్ ఆ ఫ్యామిలీలో ఆ ఎక్స్ యొక్క పర్సన్ మీద డిపెండ్ అయ్యి 4 మెంబర్స్, తన వైఫ్, ఒక 2 పిల్లలు, తన మదర్ అండ్ ఫాదర్ ఉన్నవారు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. సపోజ్ తనపై డిపెండెడ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ అనమాట. తను హెడ్ ఆఫ్ ది హోమ్ అనమాట. సో ఆ పర్సన్ చాలా ఆ పర్సన్తో డిపెండ్ అయి ఉంటారు అనమాట అందరూ. సో అప్పుడు ఫ్యామిలీ ప్రొటెక్షన్కి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం కోసం ఇది కూడా చాలా అవసరమవుతుంది. సో సపోజ్ మీరు ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు 40 ఇయర్స్ టెన్యూర్ తీసుకున్నారనుకో. ఈ యొక్క 40 ఇయర్స్ టెన్యూర్, సపోజ్ మీరు మీ యొక్క ఏజ్ 30లో తీసుకుని 40 ఇయర్స్ టెన్యూర్ తీసుకున్న తర్వాత సో మీ ఏజ్ 70 వస్తుంది. అప్పుడు రిటైర్మెంట్ ప్లాన్లో సో మీకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు కట్టినటువంటి అమౌంట్ ఫైనల్గా ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీకు రిటర్న్ కూడా వస్తుంది. ఇంకొకటి, ఇది మేజర్గా మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు ఈ పొద్దు మీ యొక్క ఏజ్ ఆఫ్ 30 ఈ యొక్క ఏజ్ ఆఫ్ 30లో తీసుకున్నారు. మీ యొక్క లైక్ కిడ్స్ అనే మీ పిల్లలు కూడా వారి యొక్క ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేశారు. సో వాళ్ళు చదువుకుంటూ ఉన్న సమయంలో ఇన్ కేస్ మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు
సో ఆపద వచ్చినప్పుడు అప్పుడు మీ యొక్క ఫ్యామిలీకి ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ అనేది భరోసాగా ఉంటుంది. సో అందువల్ల అందువల్ల టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది చాలా యూజ్‌ఫుల్ అయినది. సో ఇంకొకటి డబ్బు పొదుపు చేసుకోవడం. సపోజ్ ఇప్పుడు వర్క్ చేస్తున్నవారు లైక్ సమ్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్ గాని, ఐటీ ఫీల్డ్స్ గాని, డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్‌లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వారి యొక్క హ్మ్. వారి యొక్క ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అనేటివి ఉంటాయన్నమాట. పర్ ఎవ్రీ ఇయర్ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ చేయాలి అనేసి అనౌన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ సమయంలో మీరు సపోజ్ మీకు ఏదైనా సమ్ లిటిల్ బిట్ మీ యొక్క కంపెనీ నుంచి ఒక 30,000 గాని, 40,000 గాని ఇన్‌కమ్ రిలేటెడ్‌గా మీకు టాక్స్ కట్ కట్ అయ్యిందంటే, ఆ కటింగ్ అయిన అమౌంట్‌కి మీరేం చేసుకోవచ్చు, ఈ డబ్బులను మీరు జమ చేయండి. ఈ ఈ యొక్క టాక్స్ ఏదైతే మీరు కడుతున్నారో, ఈ యొక్క లైక్ మీకు ఈ డబ్బులు ఏదైతే ఉందో, దాన్ని ఐటీఆర్‌గా మీరు ఫైల్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఇప్పుడు టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు. ఒక 70,000 పర్ ఇయర్‌కి పే చేస్తున్నారు. మీ యొక్క ఇన్‌కమ్ టాక్స్ మీరు ఎంత పే చేశారు, మీ యొక్క కంపెనీ నుంచి ఒక 40,000-50,000 పే చేశారు. సో, మీరప్పుడు ఈ యొక్క మేము ఈ యొక్క ఇన్సూరెన్స్‌కి మేము యూజ్ చేస్తున్నాం, అమౌంట్ కడుతున్నాము అనేసి మీరు ఆ యొక్క టీడీఎస్ అంటే మనము క్లెయిమ్ అనేది అప్లై చేసుకున్నామంటే మన రిటర్న్స్ అనేటివి 100%గా మనకు రిటర్న్స్ వస్తాయి. మనకు సో, రిటర్న్స్ వస్తాయి. సో, దానికి కూడా మనము ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ సో, ఇంకా ఆల్రెడీ మీకు ముందే సమ్ పాయింట్స్‌లో ఇన్ఫర్మేషన్ చేశాను కదా! సో, మనకి ఏదో జరుగుతుంది. సో, జరుగుతుంది అనేసి ఇన్స్యూరెన్స్ తీసుకోవడం కాదు. మన ఫ్యామిలీ సేఫ్ అనే ఆధ్వర్యం కోసం చేయడం కోసమే అంటే మన యొక్క ఫ్యామిలీకి మనం సపోర్ట్‌గా ఉన్నాము అనే దాని కోసమే మనము ఈ యొక్క టర్మ్ ఇన్స్యూరెన్స్ గాని, ఈ యొక్క లైఫ్ ఇన్స్యూరెన్స్‌ని తీసుకోమని చాలా వరకు సజెస్ట్ చేస్తున్నాము. ఎందుకు సపోజ్ మనకి ఏదో జరుగుతుందని అని తీసుకోవద్దండి ఈ యొక్క టర్మ్ ఇన్స్యూరెన్స్. ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనేసి ఈ యొక్క టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారంటే సపోజ్ మీ యొక్క 40 ఇయర్స్ ఏదైతే టెన్యూర్ ఉందో ఆ టెన్యూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది. సో, ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఈ యొక్క టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉండడం వల్ల సపోజ్ మీరు తీసుకున్నటువంటి 1 క్రోర్ పాలిసీ గాని, యాక్సిడెన్షియల్ రైడర్స్ ఏదైనా మీరు యాడ్ చేసుకొని పాలిసీ తీసుకున్నప్పుడైతే మీకు మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ పరంగా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్‌గా మన యొక్క ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఉన్నారో, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇన్‌కమ్ టాక్స్ సో, ఇన్‌కమ్ టాక్స్ నుంచి మనకు సపోజ్ లైక్ జీఎస్టీ ఉంటుంది కదా! ఆ జీఎస్టీని మనకు 0% చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు చేసుకుంటున్నారో, ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి పర్సన్స్‌కి జీఎస్టీని క్యాన్సిల్ చేశారు. సో, జీఎస్టీ అనేది ఉండదు. సపోజ్ నేను ఒక 70,000 యొక్క ఇన్సూరెన్స్ చేస్తున్నానంటే దానికి సపోజ్ మనకి ఇన్ కేస్ జీఎస్టీ ఉండంటే 3,000-4,000 అనేది మనకి జీఎస్టీ అమౌంట్ అనేది పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు న్యూ రూల్స్ ఏం పాస్ అయ్యాయంటే, న్యూ రేట్స్ వచ్చేసి మనకు 0% టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి లైక్ 0% టాక్స్ అనేసి కూడా మనకిచ్చారనమాట. సో, ఇంకొకటి ఓల్డ్ రేట్ ప్రీవియస్‌గా మనకు 18% అనేది జీఎస్టీ అనేది చార్జ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడొచ్చేసి 0% అంటే ఎటువంటి జీఎస్టీ రేట్స్ అనేది ఉండదు. ఇది చాలా చాలా యూజ్‌ఫుల్. సో, పాయింట్ ఇది. మనకి టాక్స్ లేకపోవడం. ఎందుకంటే మనకు సపోజ్ 3-4% అంటే 3,000-4,000 వరకు మనకు సేవ్ అయితుంది కదా! సో, అది. నెక్స్ట్ ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్ నుండి తీసుకోవాలి? ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్ నుండి మనం స్టార్ట్ చేయాలి? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ మనము మన యొక్క ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత, మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయితామనమాట. ఆ యొక్క ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయినప్పుడు మనకు అనేటువంటిది స్టార్ట్ అయితుంది. ఆ సాలరీ స్టార్ట్ అయినటువంటి డే ఆఫ్ ఫస్ట్ సాలరీ అప్పటినుంచే ఈ యొక్క నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావంటే దీనివల్ల నీకు చానా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే నీ యొక్క ఏజ్ 20-30 అంటే 20-30 ఆర్ 25 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశావంటే
దీనిలో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ప్రీమియం. సో, ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ సపోజ్ ఈ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా నేను బిలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక రియల్ టైమ్ సినారియో ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మీరు కట్టినటువంటి టర్మ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయితుంది, ఏ విధంగా టర్మ్ పాలిసీస్ అనేది పే చేయాలి ఇది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా యొక్క సజెషన్ ఏంటంటే, నీవు ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే, నువ్వు ఏ రోజు అయితే జాబ్‌లో జాయిన్ అయ్యి ఫస్ట్ మంత్ సాలరీ వచ్చి ఉంటుందో అప్పటి నుండి నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చెయ్యి. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ, వెరీ, వెరీ యూజ్‌ఫుల్. ఎందుకంటే నీ యొక్క సపోజ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన ప్రీమియం తక్కువగా ఉంటుంది. సో, ప్రీమియం తక్కువగా ఉండి మనం అప్ టు లాంగ్ టర్మ్ వరకు కట్టే అమౌంట్ కూడా ఒకటిగానే ఉంటుంది. ఎప్పుడు ఇంక్రీజ్ కాదు. మనకి ఏ అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంటే ఉంటుంది. సో, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, నా యొక్క సజెషన్ మీరు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీరు టర్మ్ ఇన్సూరెన్స్‌ని తీసుకోవడానికి ట్రై చేయండి. దెన్ వీటిలోనే సమ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అబోవ్ 40 ఏజ్ వాళ్ళకి కూడా సమ్ ప్లాన్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్‌లో బెస్ట్ పాలిసీస్ ఏంటివి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియోలో అండ్ ఆల్సో మీకు టర్మ్ ప్రీమియం అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారనేది కూడా ఈ యొక్క వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఏజ్, ఆక్యుపేషన్ అండ్ జెండర్. సో, ఏజ్, ఆక్యుపేషన్ అంటే సపోజ్ మన యొక్క ఇప్పుడు చెప్పాను కదా! 25 ఇయర్స్‌లో ఒక మేల్ తీసుకుంటే ఎంతైతుంది? ఫిమేల్ తీసుకుంటే ఎంత చార్జెస్ అయితాయి? ఏంటి అనేది ఏ విధంగా ఆ యొక్క లైక్ పాలిసీ పర్సన్ ఏ విధంగా మనకు టర్మ్ ప్రీమియంని కాలిక్యులేషన్ చేస్తాడు? ఎటువంటి కండిషన్స్ తీసుకుంటాడంటే ప్రీమియంని పేమెంట్ ఇవ్వడు. మనం అమౌంట్ అనేది ఏ విధంగా పే చేస్తాం? మంత్లీ పే చేస్తామా? లేకుంటే ఇయర్‌లీ పే చేసే ఆ యొక్క అమౌంట్ ప్రాసెస్ అనేది దాన్ని కన్సిడర్ చేసుకుంటారు. జియోగ్రాఫికల్లీ లొకేషన్ అంటే మనం ఉన్నటువంటి ప్లేసెస్ దాని యొక్క కండిషన్స్ బట్టి కాలిక్యులేషన్ చేస్తాడు. అండ్ మెడికల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్‌గా టాటా ఏఐ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే క్లియర్ ఇన్ఫర్మేషన్‌తోనే తను పాలిసీ అనేది అప్రూవ్ చేస్తాడు. వితౌట్ మెడికల్ హిస్టరీ మీకు లైక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని క్లియర్‌గా టాటా ఏఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు ప్రాపర్‌గా మీ యొక్క డీటెయిల్స్‌ని ఇవ్వాలి. సో, మీరు సపోజ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఒక రాము అనే పర్సన్ స్మోకింగ్ చేస్తాడు తను. కానీ తను ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు. ఇన్ కేస్ ఇమ్మీడియేట్ డెత్ అయ్యాడు. సో, అప్పుడు రాము పాలిసీ చేశాడు. కానీ ఆ పాలిసీలో ఏమని మెన్షన్ చేశాడంటే, నో స్మోకింగ్ అని మెన్షన్ చేశాడు. బట్ ఫైనల్‌గా ఆ డెత్‌లో మన డాక్టర్ సర్టిఫికేట్‌లో ఏమైతుందంటే లైక్ మార్క్స్ సర్టిఫికేట్‌లో అక్కడ మనకి రాముకు స్మోకింగ్ అనేటువంటిది ఉంది అనేసి మన మెడికల్ రిపోర్ట్‌లో వస్తుంది. అప్పుడు మీ పాలిసీ కాన్సెల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో, మీరు పాలిసీ చేసే సమయంలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీ యొక్క ఇన్సూరెన్స్ కాన్సెల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు జెండర్ అన్నారు కదా! జెండర్ అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అమౌంట్ అనేది తక్కువ పడుతుంది అనేది కాదు. సో, ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. సో, అమిత్, పూజ అనే ఇద్దరు 2 పర్సన్స్ ఉన్నారు. ఆ 2 పర్సన్స్ వచ్చేసి ఏజ్ వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి 32 అంటే ఇద్దరి యొక్క ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ మాత్రమే ఉంది. వాళ్ళు తీసుకున్నటువంటి కవరేజ్ ఎంతంటే 1 ఇయర్ వాళ్ళు తీసుకున్నటువంటి కవరేజ్ 1,00,00,000 తీసుకున్నారు. సో, 1,00,00,000 తీసుకున్నారు. బట్ ప్రీమియం వచ్చేసి 28,000 వచ్చేసి అమిత్‌కి పడింది. 20,000 వచ్చేసి పూజాకి పడింది. సో, ఎందుకు? సో, ఇక్కడ అమ్మాయిలకి ప్రీమియం కూడా తక్కువ. సో, వుమెన్స్‌కి వుమెన్స్ కూడా చానా ఆహ్, సో, డెవలప్ అయ్యారు. మెనీ మెంబర్స్ కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. సో, వాళ్ళు కూడా ఓహ్, మేబీ వాళ్ళు కూడా చాలా సీరియస్‌నెస్‌గా తీసుకోవాలి. వాళ్ళ యొక్క లైఫ్ యొక్క కేరింగ్ అంటే మదర్ కంటే ఆల్‌మోస్ట్ తెలిసుంటుంది. తను యొక్క ఫ్యామిలీని ఏ విధంగా చూసుకోవాలి, తన యొక్క ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది మదర్‌కి తెలుసు. సో, ఓన్లీ మెన్స్‌కే కాదు టర్మ్ ఇన్స్యూరెన్స్, వుమెన్స్‌కి కూడా టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉంది.
సో ఉమెన్స్ కూడా తీసుకోండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా అవసరము. సో ఉమెన్స్ అండ్ ఫిమేల్ మెంబర్స్కి లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తక్కువ. సో మీరు ఇది చాలా అవసరం. సో ఉమెన్స్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకు ప్రీమియం కూడా చాలా తక్కువ పే చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ రిస్క్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఒక ఇన్సూరెన్స్ పర్సన్ ఈ ఏజ్లో చేసుకుంటే ఎంత అమౌంట్ పడుతుంది అంటే లేటెస్ట్ 2026 ప్రాసెస్లో చెప్తాను. మనకి ఇప్పుడు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఈరోజు ఒక 2 ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 ప్లాన్స్ ఎందుకు ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ ఈ యొక్క పాలసీలో. అండ్ ఆల్సో మీకు ఫండ్ ఎక్విటీ కూడా చాలా ఎక్కువ వచ్చేటువంటి ఈ యొక్క 2 ఫండ్స్. అందుకోసమే ఈ యొక్క 2 ఫండ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫండ్ వచ్చేసి సంపూర్ణ రక్ష ప్రామిస్. సెకండ్ ఫండ్ వచ్చేసి పరమరక్ష లైఫ్. సో సంపూర్ణ రక్ష, పరమరక్షకి మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి, వీటిలో ఏ యొక్క పాలసీ తీసుకోవాలి, ఈ యొక్క పాలసీ తీసుకున్న తర్వాత దీనివల్ల లైక్ యూజెస్ ఏంటి, ఓకే. సో వీటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ యొక్క ఎగ్జాంపుల్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఇది డెత్ రిలేటెడ్ బెనిఫిట్ ఉంది. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ది రిటైర్మెంట్ డేట్ యొక్క ఆప్షన్ కూడా ఇక్కడ మనకు లైక్ మోర్ అమౌంట్ గెయిన్ చేసుకునే ప్రాసెస్ కూడా ఇక్కడ ఉంది. సో మనకి డెత్కి పాసిబిలిటీ ఉంది, రిటైర్మెంట్కి పాసిబిలిటీ ఉంది. అండ్ ఆల్సో దీంట్లో సమ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఈ యొక్క వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సో సంపూర్ణ పరమరక్ష ప్రామిస్ ఈ యొక్క పాలసీ వచ్చేసి 1 crore పాలసీ తీసుకున్నటువంటి ఎస్ఏ. సో 1 crore పాలసీ తీసుకున్నారు అంటే ఏడిబి 1 crore, ఏటీపీడి 1 crore, పీపీటీ అంటే మనము పాలసీని ఎన్ని ఇయర్స్ తీసుకున్నామంటే 12 years తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ పీటీ అంటే మనకు కవరేజ్ ఎంత ఉందంటే 40 years మనకి కవరేజ్ ఉంది. సో మీరు 2026లో పాలసీ తీసుకొని నెక్స్ట్ 11 years మొత్తం 12 years మాత్రమే మీరు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. సో మనకు ప్రీమియం కవరేజ్ ఎంతవరకు టెన్యూర్ ఎంతవరకు వస్తుందంటే 40 years. సపోజ్ ఇక్కడ యాడ్ చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ పర్సన్ ఏజ్ వచ్చేసి 29 years ప్రజెంట్. సో 29 years ప్రజెంట్ తనకి 40 years యాడ్ చేస్తే అప్ టు 69 years వరకు అతనికి మనము ప్రీమియం కవరేజ్ అనేది ఉంటుంది. అంటే అప్ టు 40 అంటే ఆ యొక్క 40 yearsలో సో లైక్ ప్రీమియం తీసుకున్నటువంటి మొదటి రోజు నుంచే తన ప్రీమియం తీసుకున్న మొదటి రోజు నుంచే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది ఈ యొక్క 40 సంవత్సరాలలో తనకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి తర్వాత ఉన్న 40 సంవత్సరాలలో అతనికి ఎటువంటి ఇష్యూ వచ్చి డెత్ క్రైటీరియా వచ్చింది అంటే 100% 1 crore అంటే 1 కోటి రూపాయలు మనము ప్రీమియం అనేది చెల్లిస్తుంది అనమాట. మన టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 1 crore అమౌంట్ అనేది చెల్లిస్తుంది అనమాట. సో తను పర్ ఇయర్కి ఎంత అమౌంట్ పే చేయాలి అంటే ఇక్కడ మనం ఒక 12 years కట్టుకోవాలి అని చెప్తున్నాం కదా. ఇది 12 years అనే మ్యాండేటరీ ఏం కాదు. మీరు ఇంకొక 5 to 10 years కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మీ ప్రీమియం అమౌంట్ కూడా లెస్ అవుతుంది. ఇప్పుడు 12 yearsకి 62,665 రూపీస్ పడుతుంది. మీరు దీన్ని తీసుకుంటే లైక్ మీరు ఇయర్స్ని ఇంక్రీజ్ చేస్తే మీ యొక్క ప్రీమియం కూడా తగ్గుతుంది. సో ఇయర్ ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇక్కడ మనకు ఉంది. సో అదే విధంగా ఈ యొక్క పాలసీదారుడు ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తాడో ఆ ఫస్ట్ పేమెంట్లో కూడా సమ్ డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ ప్రీమియం పర్ ఇయర్ ఎంత కట్టాలి, మనం 62,655 రూపీస్ కట్టాలి. కానీ ఫస్ట్ ఇయర్లో మనం 53,800 రూపీస్ పే చేస్తే
చాలు. సో 53,800 రూపీస్ పే చేస్తే మనకు ఫైన్. అప్పుడు ఏది ఫస్ట్ ఇయర్ మాత్రమే. నెక్స్ట్ వచ్చే ఇయర్స్ నుంచి మనం 62,665 రూపీస్ అనేది పే చేయాలి. ఇప్పుడు చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్. సో దీన్ని కన్సిడర్ చేసుకొని చూడండి. ఇప్పుడు 29 ఇయర్స్ పర్సన్కి ఎంత ప్రీమియం పడింది? ఫస్ట్ వన్ సంపూర్ణ రక్ష ప్రామిస్లో 1 crore పాలసీకి 62,065 రూపీస్ పడింది. ఫస్ట్ ఇయర్లో 53,800 రూపీస్ అనేది పే చేయాలి. నెక్స్ట్ ఈ పర్సన్ మెటర్నిటీ లైక్ లాస్ట్ ఫైనల్ బెనిఫిట్గా ఎంత పొందుతాడు అంటే మీకు ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత అంటే మీ ఆ యొక్క అకౌంట్ హోల్డర్ యొక్క ఏజ్ 69 వచ్చిన తర్వాత తన పాలసీ అనేది క్లోజ్ చేసి ఆ పాలసీదారుడికి 7,51,980 రూపాయలు అనేది ప్రీమియం అనేది చెల్లిస్తారు. సో సంపూర్ణ రక్ష ప్రామిస్ పాలసీలో ఇంకొక ఇంకొక పాలసీ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం 1 crore పాలసీ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 50 lakhs పాలసీ గురించి తెలుసుకున్నాం. ఈ యొక్క 50 lakhs పాలసీ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క 50 lakhs పాలసీ ఏంటంటే నీకు లైక్ డెత్ బెనిఫిట్ వచ్చేసి 50 lakhs వరకు కవరేజ్ ఉంటుంది అనమాట. నాట్ 1 crore, ఇది 50 lakhs వరకే కవరేజ్ ఉంటుంది. ఏది కూడా సేమ్ 12 ఇయర్స్ తీసుకోవచ్చు, లేదంటే అబోవ్ ఇయర్స్ ఎక్కువ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. దీనికి గురించి నో ఇష్యూ. అండ్ ఆల్సో ఈ యొక్క 12 ఇయర్స్ తీసుకున్న తర్వాత 12 ఇయర్స్ తీసుకున్న నువ్వు ప్రీమియం కట్టిన తర్వాత ఇది కూడా సేమ్ 40 ఇయర్స్ వరకే మీకు టెన్యూర్ అనేది వస్తుంది అనమాట. అంటే 79 ఉన్న పర్సన్కి 69 ఉన్నంత వరకు కవరేజ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ దీని యొక్క ప్రీమియం ప్రైస్ ఎంత అంటే 33,606 రూపీస్ అనమాట దీని యొక్క ప్రీమియం. ఫస్ట్ దీనికి ఫస్ట్ పేమెంట్ ఎంత చేయాలంటే 28,772 రూపీస్ మాత్రమే దీనికి ఫస్ట్ ప్రీమియంలో పే చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రీమియం నుంచి 33,606 రూపీస్ అనేది మనం సెకండ్ ప్రీమియం కట్టుకున్నటువంటి స్టార్ట్ నుంచి మనం కట్టుకుంటూ రావాలి. సో నేను ఇక్కడ 12 ఇయర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు ఇయర్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీ యొక్క ప్రీమియం అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా మీకు బెనిఫిట్ అమౌంట్ అనేది ఎంత వస్తుందంటే మీరు 50 lakhs పాలసీ తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ అండ్ డెత్ ప్రాసెస్ లేనప్పుడు మీకు ఎంత వస్తుందంటే 4,03,272 రూపీస్ అనేది మీ యొక్క అమౌంట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. ఇంకొక లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్ ఏంటంటే మనకి సపోజ్ ఏదైనా సమ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి కూడా అమౌంట్ ఇస్తారు అనేసి లైక్ కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ పరమరక్ష లైఫ్. సో అబోవ్ పాలసీ కంటే సంపూర్ణ రక్ష ప్రామిస్ పాలసీ కంటే పరమరక్ష లైఫ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాలసీ. ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలసీ అనేది నేను ఈ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఎందుకు ఈ యొక్క పరమరక్ష లైఫ్ ప్లాన్ తీసుకోమంటున్నానంటే సో ఇప్పుడు నువ్వు 1 crore కవరేజ్ ఉంది. ఇది కూడా నువ్వు 12 ఇయర్సే కట్టాలనుకుంటున్నావు. ఇది కూడా 40 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. సో పర్ ఇయర్ ప్రీమియం ఎంత ఉంటుందంటే 81,745. సో అబోవ్ సంపూర్ణ రక్ష ఎంత ఉంది? 62,665 ఉంది. 62,665 ఉంది. సో అబోవ్ అమౌంట్ బిలో అమౌంట్ కంపేర్ చేస్తే మనకు అరౌండ్ ఒక 19,000 to 20,000 అనేది డిఫరెంట్ ఉంది. బట్ నువ్వు ఫస్ట్ ఇయర్ పేమెంట్ ఎంత చేస్తావు అంటే 78,107 రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్ నీకు యొక్క డిస్కౌంట్ పోను 78,107 రూపీస్ అనేది నువ్వు పే చేస్తావు. నెక్స్ట్ నువ్వు ఫైనల్ బెనిఫిట్ అమౌంట్ ఒక్కసారి మీరు ఇక్కడ వెరిఫై చేస్తే చెక్ చేసి చూసుకోండి. 11 crores రూపీస్ అంటే 11 కోట్ల రూపాయలు అనేది మీకు అమౌంట్ అనేది బెనిఫిట్ ఫైనల్గా మీ యొక్క రిటైర్మెంట్ అమౌంట్ అనేది 69 ఇయర్స్కు 11 కోట్ల రూపాయలు ఇస్తారు. ఎలా ఇస్తాడు అంటే మీకు ప్రజెంట్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ పర్సన్ స్టార్ట్ చేసి అప్ టు 69 ఇయర్స్ వరకు మీరు ఎటువంటి లైక్ విత్డ్రాల్ చేయకుండా మీ యొక్క పాలసీ 12 ఇయర్స్ కంప్లీట్ చేసేసి వదిలేసి ఆఫ్టర్ 69 ఇయర్స్కి 11 crores అమౌంట్ అనేది మీకు ఆ పాలసీ కంపెనీ అనేది మీకు ఇస్తుంది అనమాట. ఓకే.
పాలసీకి అమౌంట్ అనేది ఇస్తుంది. ఇది డెత్ బెనిఫిట్ కాదు. ఇది డెత్ బెనిఫిట్ కాదు. మీరు 1 crore పాలసీ తీసుకున్నప్పుడు సపోజ్ ఇది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తుంది అంటే పాలసీ కంపెనీ ఈ యొక్క పరమరక్ష లైఫ్ ఎందుకు తీసుకోమంటున్నారంటే మీరు 1 crore పాలసీ తీసుకున్నారు అంటే మీరు పాలసీ చేసిన రోజు నుండి కన్సిడర్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ పాలసీ అనేది ఎవ్రీ ఎవ్రీ లైక్ సపోజ్ మీరు 1 year 2 years కట్టారు, 3 years కట్టారు, థర్డ్ ఇయర్లో డెత్ అయ్యారు. సో మీకు 1 crore అనేది వస్తుంది. 1 crore అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు 12 years కట్టేశారు. 12 years కట్టేసిన తర్వాత మీకు లైక్ ఒక 25 ఆ పాలసీ అయిపోయిన తర్వాత 25 years అయిపోయిన తర్వాత మీకు సపోజ్ డెత్ అనేది వచ్చింది. సో అప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు కింద స్క్రీన్లో నేను యాడ్ చేశాను చూసారా, ఈ యొక్క స్క్రీన్లో మీ యొక్క అమౌంట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు 5 years కట్టారు, 5 years మీ యొక్క అమౌంట్ 2,89,000 అండ్ సంథింగ్ 71 రూపీస్ వచ్చింది. తర్వాత 10 yearsకి, తర్వాత 15 yearsకి, ఆ తర్వాత 25 years. సో మీరు పాలసీ తీసుకున్న ఆఫ్టర్ 25 yearsకి మీ యొక్క అమౌంట్ ఎంత అవుతుందంటే 1,16,428. సపోజ్ 1,64,028 రూపీస్ అనేది వస్తుంది అనమాట ఆఫ్టర్ 25 yearsకి. ఇంత అమౌంట్ జనరేట్ అవుతుంది. అలా స్టెప్ బై స్టెప్ అనేది ఇయర్స్ వైజ్ మీ అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇన్ కేస్ మీరు 25 years తర్వాత 30 years అంటే మీరు పాలసీ తీసుకున్న 30 yearsలో మీరు 40 years టెన్యూర్, 40 years టెన్యూర్లో 30 yearsకి మేబీ 30 అంటే మీరు 57కో 58కో అలా మీరు డెత్ అయ్యారు. అప్పుడు ఈ యొక్క పాలసీ అనేది ఏ విధంగా కంపేర్ చేస్తారు అంటే ఫస్ట్ మనం తీసుకున్నటువంటి 1 crore అమౌంట్ అండ్ దెన్ ఈ యొక్క ఇయర్స్ ఆఫ్ అమౌంట్ ఇంక్రీజింగ్ అంటే ఈ యొక్క రెండిటిలో ఈ యొక్క ప్రీమియం ఏదైతే ఉందో ఈ యొక్క రెండిటిలో ఏది హయ్యర్ అమౌంట్గా ఉందో ఆ అమౌంట్ అనేది మనకు పే చేస్తారు. మీరు తీసుకున్నది 1 crore పాలసీనే, బట్ మనకి ఇక్కడ పే చేసేది 2,20,00,000 అనేది మనకు పే చేస్తుంది అనమాట. ఇది టాటా కంపెనీ బీమా కంపెనీ అనేది మనకి అమౌంట్ పే చేస్తుంది ఈ విధంగా. అంటే కంపారిజన్ ఏంటంటే మీరు 3 to 4 years కట్టిన తర్వాత డెత్ అయితే మీకు 1 crore అనేది వస్తుంది. లేదు ఎటువంటి డెత్ ఆప్షన్ లేదు, అప్ టు ఫైనల్ ఎండ్ వరకు 69 years ఆ పర్సన్ ఉన్నాడు అంటే 11 crores అనేది అమౌంట్ అనేది వస్తుంది. లేదు ఇన్ కేస్ మిడిల్ ఆఫ్ ద కంపారిజన్లో ఏదో డెత్ అయ్యాడు అంటే అప్పుడు తనకి ఉన్న ప్రీమియం అమౌంట్ తీసుకున్న పాలసీ ప్రీమియం అమౌంట్ కంపేర్ చేసి ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉంటుందో ఆ యొక్క ప్రైజ్నే మనకి పాలసీ బీమా చేసిన పర్సన్కి ఎక్కువ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తనకి ఇస్తాడు. సో ఇది ఈ యొక్క పరమరక్ష లైఫ్ యొక్క ఇంపార్టెంట్. సో ఈ యొక్క పరమరక్ష లైఫ్లో ఇంకొకటి ఆప్షన్, మెయిన్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు 5 years అమౌంట్ కట్టారు. సో 5 years అమౌంట్ కట్టిన తర్వాత మీకు 5 years అయిపోయింది, 6th yearలో మీకు ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చి మీ దగ్గర అమౌంట్ లేదు. అటువంటి టైంలో మీరు ఇక్కడ నుండి అమౌంట్ను విత్డ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. అమౌంట్ను విత్డ్రా చేసుకునే ప్రాసెస్ కూడా ఉంది. ఆఫ్టర్ 5 yearsకి ఈ యొక్క ప్లాన్లో మీరు అమౌంట్ విత్డ్రా చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో సపోజ్కు నాకు 5 yearsకి 2,89,000 రూపీస్ అయింది. సో అప్పుడు నేను ఎంత విత్డ్రా చేసుకోగలను అంటే మీరుకి 2 పాలసీస్ అమౌంట్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. అంటే నేను 80,000 పే చేశానంటే 1,60,000 1,60,000 అమౌంట్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి 2 పాలసీస్ది. రిమైనింగ్ 1,20,000 ఉంది కదా, ఆ యొక్క అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఈ యొక్క ప్లాన్లో ఉంది. ఈ యొక్క ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క పాలసీ చేసుకుంటే, సో ఈ యొక్క పాలసీలో 2 ఉన్నాయి, సేమ్ అబోవ్ లాగానే బిలో కూడా 1 crore పాలసీ ఉంది, 60 lakhs పాలసీ ఉంది. ఈ యొక్క 60 lakhs పాలసీ కూడా మనకి ఫస్ట్ ఇయర్ 49,000 పడుతుంది. ఫర్ ఇయర్కి వచ్చేసి 49,686 రూపీస్ పడుతుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 47,000 మాత్రమే పడుతుంది. మనకు ఫైనల్ బెనిఫిషరీ అమౌంట్ ఎంత వస్తుందంటే 6,69,00,000 అప్ టు 6,70,00,000 రూపీస్ అనేది మనకి ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే అనేది అమౌంట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఎటువంటి డెత్ వల్ల ఇష్యూ లేనప్పుడు మన ఫైనల్ అమౌంట్ అనేది
తీసుకోవచ్చు. ఇది ఈ యొక్క ఈ ఈ యొక్క టూ ప్లాన్ ఈ యొక్క టూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ యొక్క ఇంపార్టెంట్. సో వన్ ఈస్ ద సంపూర్ణ రక్ష ప్రామిస్ ప్లస్, సెకండ్ వన్ ఈస్ ద పరమ రక్ష లైఫ్. నా యొక్క మెయిన్ సజెషన్, నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరైనా కూడా పరమ రక్ష లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇట్స్ ఎ వెరీ 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 యూస్ఫుల్, ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీకు దీంట్లో క్లైమ్ చేసుకునే ఛాన్స్, ఆఫ్టర్ 5 years తర్వాత క్లైమ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు క్లైమ్ చేసుకోకుండా అట్లే వదిలేసారంటే 40 years మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చే ఛాన్స్, రిటర్న్ వస్తుంది. సో నేను ఎందుకు టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి ఇది ప్రిఫర్ చేస్తున్నానంటే, సో ఎందుకు చూస్ చేస్తున్నానంటే అరౌండ్ 80 lakhs పీపుల్స్ అనేది మన టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయి ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి అప్ టు 4 lakhs crore వరకు మనం ఇచ్చాము, అమౌంట్ అనేది ఇచ్చామన్నమాట లైక్ కింద. సో మనము మేజర్గా ఏది చూస్తామంటే ప్రతి కంపెనీలో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా కూడా క్లైమ్ తీసుకోవాలి అనుకున్న పర్సన్ చూడాల్సింది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. క్లైమ్ సెటిల్మెంట్స్ రేషియో వచ్చేసి 99.41%. అంటే మన టాటా కంపెనీ వచ్చేసి టాప్ కంపెనీలలో టాప్ 5లలో టాప్ 3 ప్లేస్లో మన టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. సో ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనకి క్లైమ్ రేషియో ప్రాపర్గా ఉంది, మనకి క్లైమ్ అనేది ప్రాపర్గా సెటిల్ అవుతుంది, మన యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉంది. అండ్ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో వెరిఫికేషన్ కూడా చాలా ప్రాపర్గా స్ట్రిక్ట్గా ఉంది. సో ప్రాపర్ డీటెయిల్స్ వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఇది దీనివల్ల మనము ఈ యొక్క టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ని తీసుకోవడం బెటర్ అని నా యొక్క సజెషన్గా చెప్తున్నాను. సో ఇది 2024లో 2025 స్టార్టింగ్ టైంలో వచ్చినటువంటి క్లైమ్ సెటిల్మెంట్ రేషియోస్ ఆఫ్ మేజర్ ఇన్సూర్స్ అంటే IRDIA అంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇన్సూరెన్స్కి రిలేటెడ్ అర్హత హెడ్గా ఉందో ఆ యొక్క దాని వాళ్ళు ఇచ్చినటువంటి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో మన టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి 99.21% టాప్ 5 కంపెనీలో ఫోర్త్ ప్లేస్లో ఇప్పుడు ఉంది. క్లైమ్ రేషియోలో కూడా థర్డ్ పాయింట్లో ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. సో లేటెస్ట్ అప్డేట్ థర్డ్ పాయింట్కి వచ్చింది, మనది థర్డ్ కంపెనీగా వచ్చింది. సో టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది మన యొక్క రతన్ టాటా గారి యొక్క కంపెనీ. సో రతన్ టాటా గారు అంటే చాలా నమ్మకంతో కూడినటువంటి మన దేశమే కాదు ఇంటర్నేషనల్లో కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ నమ్మకమైనటువంటి పర్సన్. చూసారా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ క్లైమ్ రేషియో, డెత్ క్లైమ్ అనేది సెటిల్మెంట్ రేషియో ఎంత ఇచ్చాడంటే 99.41%. అంటే 90, సపోజ్ 100 మంది ఉన్నారు, ఆ 100 మందిలో 95 to 96 మెంబర్స్కి క్లైమ్ అనేది సెటిల్ అయింది. సో ఈ క్లైమ్ అనేది ఎందుకు క్యాన్సిల్ అవుతుందంటే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లైమ్ వెరిఫై చేసేటువంటి టైంలో మ్యాచ్ కానప్పుడే ఈ యొక్క క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, మీకు ఎటువంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా అవి మీరు క్లైమ్లో యాడ్ చేసుకోండి. సో నాకు లేవు అనేసి చెప్పకండి. సో మీకు స్మోకింగ్ ఉంది అంటే కంపల్సరీగా మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నా యొక్క ఈ యొక్క ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ మీరు మీ యొక్క వాల్యుబుల్ అయినటువంటి మీరు నా యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని యాడ్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనుకుంటే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా యొక్క వీడియోని షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు నన్ను డైరెక్ట్గా అయినా కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ కూడా యాడ్ చేశాను. అండ్ ఆల్సో దాది సేమ్ నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయవచ్చు. నేను 24/7 మీకు అవైలబిలిటీలో ఉంటాను. మీ యొక్క ఇన్ఫర్మేషన్ని
క్లియర్గా మీకు అనుగుణమైనటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ ఏదో కూడా మీకు నేను సజెస్ట్ చేస్తాను. సో అండ్ ఆల్సో మీకు నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పింక్ చేసి కామెంట్ చేసి లేదా కాల్ చేసి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా ఇస్తాను. సో ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ పీపుల్స్. సో ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ support.